వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో, జనరల్‌గా వాకింగ్ ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అయితే వాకింగ్‌లో మనకి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే మార్నింగ్ వాక్ మంచిదా? ఈవినింగ్ వాక్ మంచిదా? తిన్న తర్వాత వాక్ చేయాలా? ఇలాగా వాకింగ్ అనేది ఎలా చేయాలి? బ్రిస్క్ వాక్ మంచిదా? ఇట్లాగా. సో, దీని గురించి నేను పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్ జనరల్‌గానే ఎప్పుడు మీతో మాట్లాడినా గానీ వాకింగ్ చేస్తూ మాట్లాడుతా ఉంటారు. అట్లా వాకింగ్ మంచిదని నాకు చెప్తూ ఉంటారు. వాకింగ్ ఒక మనిషికి అవసరమా అంటే ఏం చెప్తారసలు? వాకింగ్ అనగానే హ్మ్. చెప్పాలి అనంటే మోస్ట్ ఎఫెక్టివ్, సింపుల్, అందరూ చేయగలిగిన ఎక్సర్సైజ్ అనంటే వాకింగ్ అని హ్మ్. చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాంటి వాళ్ళైనా ఎక్సర్సైజ్ చేయాలి అని ఇప్పుడు మనం చెప్తూ ఉన్నాము. సో, ఎక్సర్సైజెస్‌లో చాలా రకాల ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అన్ని ఎక్సర్సైజెస్ మంచివే, హ్మ్. మంచి రిజల్టే ఇస్తాయి. ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క రిజల్ట్‌ననేది చాలా ఎక్కువగా ఇస్తుంది. అండ్ మనం ఏజ్ ప్రకారం కానివ్వండి, లేకపోతే బాడీ మెడికల్ కండిషన్‌ని బట్టి కానివ్వండి, మనం అడ్వైస్ చేస్తాం. హ్మ్. సో, వాకింగ్ అయితే గనక చెప్పాలి అనంటే ఎవ్వరికైనా అడ్వైస్ చేయొచ్చు. హ్మ్. ఆఫ్‌కోర్స్ దానికి కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎలాంటి వాకింగ్ చేయాలి? హ్మ్. అండ్ అసలు మనం ఎలాంటి రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము వాకింగ్‌ని ప్రిస్క్రైబ్ చేసినప్పుడు, లేకపోతే చేయాలని చెప్పినప్పుడు. సో, ఎలాంటి వాళ్ళకైనా కానివ్వండి, ఈ మధ్య కాలంలో టెక్నాలజీ ఇంత పెరిగిపోయి ఎవ్రీథింగ్ అనేది చాలా ఈజీ మోడ్‌లోకొచ్చేసింది. అవును. వంగాల్సిన అవసరం లేదు. మనము ట్విస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఆల్‌మోస్ట్ అబ్డోమెన్ గర్త్ పెరిగిపోతుంది. ఎక్సర్‌సైజ్ అనేది నేచురల్‌గా అనేది లేకుండానే అయిపోయింది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ, జొమాటోలొచ్చేసాయి. ఫుడ్ అనేది ఇంట్లో కూర్చొని కొంచెం బద్ధకించినా, కొంచెం వర్క్‌లో ఉన్నా కానివ్వండి, ఆర్డర్ పెట్టేస్తున్నాము. దానికోసం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. యాస్ ఎ కంపల్షన్. అంతేకాకుండా ఈ యాప్స్ ఏవైతే కనీసము ఇంటి దగ్గరికెళ్ళి అంతకుముందు గ్రోసరీ స్టోర్స్‌కెళ్ళి ఏవో ఒకటి నిత్యావసరాలు అవును. ఆహ్, కొంచెమన్నా కొంచెమన్నా నడుచుకుంటూ వెళ్ళి కాలనీలో ఉంటాయి కాబట్టి హ్మ్. నడుచుకుంటూ వెళ్లి తెచ్చుకోవడం అనేది జరిగేది. తర్వాత సూపర్ మార్కెట్స్ వచ్చాయి. సరే ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క ప్లేస్‌కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒక దగ్గర దొరుకుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ యాప్స్ లైక్ జెప్టో, బ్లింకిట్ ఇలాంటివి కరెక్ట్‌గా ఇంట్లో ఉన్నప్పుడే 8 మినిట్స్‌లో డెలివరీ చేస్తూ ఉంటే ఎలా తయారైపోయిందనంటే మనం కుకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత తాలింపులో కరివేపాకు లేదు, పచ్చిమిరపకాయలు లేదు అన్నా కానివ్వండి కట్ చేసిన స్టార్ట్ చేసి ఆ! కట్ చేసి వెజిటబుల్స్ కూడా కట్ చేసి వస్తాయి. కట్ చేసి వస్తున్నాయి. అండ్ కుకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం రియలైజ్ అయినా కానివ్వండి, హ్మ్. అప్పటిదప్పుడు ఆర్డర్ చేస్తే కూడా మనం చేసేంత లోపు డెలివరీ చేస్తున్నారు. అంటే అంత ఈజీ లైఫ్ అయిపోయింది. సో, ఇంత ఈజీ లైఫ్ అయినప్పుడు ఫిజికల్ శ్రమ అనేది హ్మ్. అవసరంగా లేకుండానే అయిపోయింది. సో, ఇలాంటి టైంలో మన బాడీకి మెయింటెనెన్స్ అనేది ఉండాలి అని అంటే గనక ఖచ్చితంగా ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ ఇంపార్టెంట్. హ్మ్. సో, అందులో హ్మ్. ఎవరికైనా మీరు వాకింగ్‌కెళ్ళండి. హ్మ్. కనీసం ఒక 30 మినిట్స్ వాక్ చేయండి హ్మ్. అని మనం అడ్వైస్ చేస్తాం. వాకింగ్ ఏ టైమ్‌లో చేయాలి? బెస్ట్ టైమ్ అయితే గనక మార్నింగ్ అని చెప్తామండి. హ్మ్. ఎర్లీ మార్నింగ్ ఎందుకనంటే లేచిన వెంటనే బాడీ రిజువినేట్ అయ్యి ఫ్రెష్‌గా ఉంటుంది. అండ్ దెన్ ఎర్లీ మార్నింగ్ ఎందుకు అనంటే ఒకటి పొల్యూషన్ అనేది తక్కువ ఉంటుంది. హ్మ్. సో, ద పర్పస్ ఆఫ్ వాకింగ్‌కెళ్ళినప్పుడు మనం కొంచెం ఫ్రెష్ ఎయిర్ బ్రీత్ చేయగలుగుతాము. ఒకవేళ మనము పార్క్స్‌లో నడుస్తాము, లేకపోతే మన కాలనీలో వెళ్తూ ఉంటాము. సో, గ్రీనరీ బాగా ఉంటుంది. అదే పొల్యూషన్ లెవెల్స్ తక్కువుంటాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ ఏమైనా బర్డ్స్ హ్మ్. నేచర్ వాక్ చేసినప్పుడు బర్డ్స్ చిర్పింగ్స్ అవంతా మనకి వినిపిస్తూ ఉండొచ్చు. ఆ ఆహ్లాదమే డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఎర్లీ మార్నింగ్స్ బెస్ట్. కానీ ఎవరికైతే ఎర్లీ మార్నింగ్ కుదరదు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ షిఫ్ట్స్‌లో వర్క్ చేస్తున్నారు. ఆర్ మార్నింగ్ షిఫ్ట్స్‌లో వర్క్ చేస్తున్నారు. అలా కుదరకుండా ఉన్న వాళ్ళకి డెఫినైట్‌లీ ఈవినింగ్ టైమ్ అయినా వాకింగ్‌కెళ్ళొచ్చు. హ్మ్. ఈవినింగ్ ఎళ్ళొచ్చు, నైట్ టైమ్ వెళ్ళొచ్చు. ఏదో ఒక టైం. ఏది చేయకుండా ఉండేదానికంటే ఏదో ఒక టైంలో వెళ్ళి ఎంతో కొంత 20 మినిట్సో, 30 మినిట్సో వాక్ చేయడం ఈస్ డెఫినైట్‌లీ అడ్వైజబుల్ అండి. యెస్. చక్కగా చెప్పారు మ్యామ్. అంటే ఏదైనా తిన్న తర్వాత వాక్ చేయాలా? సో, వాకింగ్ ఆర్ ఎనీ ఎక్సర్‌సైజ్ హ్మ్. మనము ఎప్పుడైనా ప్రిఫరబుల్లీ ఎంప్టీ స్టమక్ హ్మ్. ఉన్నప్పుడు చేయడం ఇంపార్టెంట్. ఓకే. సో, తిన్న తర్వాత అనంటే ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ చేశామనుకోండి. లంచ్ ఈస్ ఎ హెవీ మీల్. యూజువల్లీ హ్మ్. మనం 3 మీల్స్‌లో చూసుకుంటే గనక బ్రేక్‌ఫాస్ట్ ఆర్ లంచ్ కొంచెం హెవియర్ మీల్స్ కిందే మనం తీసుకుంటాం.
అలాంటి మీలో ఒక 3 అవర్స్ మినిమం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. సో ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ మనం చేయాలి అని అంటే మినిమం అంత గ్యాప్ ఇచ్చి చేయడం బెటర్. సపోజ్ లంచ్ 1 o'clock చేసాము, 1:30 చేసాము, వాకింగ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటున్నారు ఈవినింగ్ టైంలో, దెన్ 5 o'clock, 6 o'clock ఒక 3-4 అవర్స్ గ్యాప్ ఇచ్చి వెళ్ళడం అడ్వైజబుల్. అందుకే మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళకి పొద్దున్నే లేచిన తర్వాత కొంచెం బవల్స్ అంతా కూడా క్లీన్ అయిపోయిన తర్వాత పొట్ట ఫ్రీగా ఉంటుంది, అప్పుడు బాడీ మూవ్మెంట్ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అందుకే అది ఎక్కువ అడ్వైజబుల్ అనమాట. ఓకే. సో డిన్నర్ తర్వాత చాలా మంది వాక్స్ చేస్తారు. సో డిన్నర్ తర్వాత వాకింగ్ యాజ్ అన్ ఎక్సర్సైజ్ లేకపోతే బ్రిస్క్ వాక్, ఫాస్ట్ గా వాక్ చేసి క్యాలరీస్ బర్న్ చేయాలి అని బ్రిస్క్ వాక్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాట్ అడ్వైజబుల్. బికాజ్ అప్పుడే తిని ఉంటారు, దెన్ మొత్తము బాడీస్ ఎనర్జీ అంతా కూడా డైజెషన్ ప్రాసెస్ పైన డైవర్ట్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైతే వాకింగ్ చేస్తామో ఆ టైంలో మన సర్క్యులేషన్ అంతా కూడా పెరిఫరీస్ అంటే ఆర్మ్స్, లెగ్స్ ఇటువైపు డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. అలా ఉన్నప్పుడు డైజెషన్ ప్రాసెస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి డిన్నర్ తర్వాత వాక్ చేయాలి అనుకుంటే చేయొచ్చు, కానీ ఎలాంటి వాకింగ్ ఉండాలి అని అంటే జస్ట్ స్ట్రాలింగ్ అంటాం అనమాట. అలా హాయిగా మెల్లగా నడుచుకుంటూ తిరగడం అది చేయొచ్చు, బట్ నాట్ బ్రిస్క్ వాక్. వాకింగ్ ఈ పార్క్ లో అలాంటి ప్లేసెస్ లోనే చేయాలా మ్యామ్? చాలా మంది ఒక ప్లేస్ చూసి దాన్ని చుట్టూ రౌండ్ వాక్ చేస్తూ ఉంటారు, మంచిదేనా? లేదంటే పర్టికులర్ గా ఒక గ్రౌండ్ కి వెళ్ళి వాక్ చేయాలి, పార్క్ కి వెళ్ళి వాక్ చేయాలంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ మధ్య కాలనీస్ లో అంతా కూడా ఆర్ గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఎస్పెషల్లీ వాకింగ్ చేసే ఏరియా ప్రిఫరబుల్లీ గ్రీనరీ ఉన్న ఏరియా అంటే పార్క్స్ లో వాక్ చేయడం ప్రిఫరబుల్. ప్లస్ ప్రాపర్ వాకింగ్ ట్రాక్ వేసి ఉంటారు కాబట్టి, అండ్ ఆ వాకింగ్ ట్రాక్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌండ్ ఇస్ 0.3 కిలోమీటరు, 0.5 కిలోమీటరు అనేది ఉంటుంది, లేదా 1 కిలోమీటర్ ట్రాక్ అనేది ఉంటుంది అనమాట. అదొక కొంచెం మెజరబుల్ గా తెలుస్తుంది. సరే ఇవాళ నేను 3 rounds తో బిగిన్ చేశాను, స్లోలీ నేను ఒక 3-4 days తర్వాత ఇంకొక రౌండ్ పెంచుతున్నాను అనేది ఒక మెజర్ అనేది ఉంటుంది. ప్లస్ ప్రాపర్ ట్రాక్ వేసినప్పుడు అది ఎగుడు దిగుడు లేకుండా ప్రాపర్గా నడిచేదానికి వీలుగా ఉన్నట్లే తయారు చేస్తారు కాబట్టి అక్కడ వెళ్ళి వాక్ చేయడం ప్రిఫరబుల్. బట్ అలాంటి ప్లేసెస్ మనకి దూరంగా ఉన్నాయి అనుకోండి, ఈవెన్ ఇంట్లో బాల్కనీలో అటు ఇటు తిరగడం, దాన్ని ఇంటెన్స్ ఎక్సర్సైజ్ అని చెప్పడానికి రాదు, బట్ సంథింగ్ టు మూవ్ అవర్ బాడీ ఆర్ యాక్టివేట్ అవర్ బాడీ అన్న 15-20 minutes అది చేసినా కానీ ఇట్స్ ఓకే అనమాట. ఓకే, ఎస్. అయితే చెమటలు పట్టేంత వరకు వాకింగ్ అనేది ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మాత్రమే చేయాలి, అది కూడా మార్నింగే చేయాలి. అంతేగా ఖాళీ కడుపు అంటే మార్నింగే ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది, లేదా ఈవినింగ్ ఖాళీ కడుపు ఉన్నది ఇంకా డిన్నర్ చేయలేదు, సో దాని ముందు ఎప్పుడైతే ఎంప్టీ స్టమక్ ఉంటుందో అప్పుడైనా చేయొచ్చు. ఈ బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు ఇలా వాక్ చేయొచ్చు. ఓన్లీ వెయిట్ తగ్గాలనుకుంటే వాకింగ్ పనిచేస్తుందా? అంటే ఓన్లీ వెయిట్ తగ్గాలి అన్న వాళ్ళకి, వెయిట్ తగ్గడానికే వాకింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఓన్లీ బ్రిస్క్ వాక్ చేస్తేనే వెయిట్ తగ్గుతుందని చెప్పడానికి రాదండి. ఎందుకంటే వెయిట్ తగ్గాలి అని అంటే అగైన్ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. డైట్ అనేది ఖచ్చితంగా డైటరీ మేనేజ్మెంట్ ఎలా ఉంది అన్నది మనం చూడాల్సి ఉంటుంది. బికాస్ వాకింగ్ చేసామనుకోండి, సపోజ్ ఒక 3 kilometers వాక్ చేసాం, లేకపోతే ఒక 45 minutes బ్రిస్క్ వాక్ చేసాము, అందులో క్యాలరీస్ హార్డ్లీ ఎన్ని బర్న్ అవుతాయి? 150-200 మనం చేసిన దాన్ని బట్టి ఉంటుంది. చెమటలు పట్టేంత వాకింగ్ చేసాం కానీ చూస్తే ఒక 200-250 క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఆ క్యాలరీస్ జస్ట్ ఒక గుప్పెడు పల్లీలు తిన్నా వస్తాయి ఒక 200 క్యాలరీస్, 2 slices ఆఫ్ బ్రెడ్ తిన్నా వస్తాయి, ఒక 2 apples తిన్నా వస్తాయి, ఆర్ 2 cups ఆఫ్ టీ తాగినా వస్తాయి విత్ షుగర్. సో వెయిట్ తగ్గాలి అని అంటే ఆల్వేస్ క్యాలరీ అవుట్పుట్ అనేది ఎక్కువ ఉండాలి క్యాలరీ ఇన్పుట్ కంటే. అండ్ ఓన్లీ క్యాలరీస్ గురించే మాట్లాడడానికి ఉండదు, బికాస్ వెయిట్ కి రీజన్ ఏంటి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలాన ఉందా, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ మూలాన ఉందా, లేకపోతే అదర్ అసోసియేటెడ్ రీజన్స్ మూలాన ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, నీ పెయిన్స్ ఉన్నాయి అండ్ ఒబీస్ గా ఉన్నారు, అలాంటి వాళ్ళకి మనం వాకింగ్ అడ్వైజ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఆల్రెడీ నీ పెయిన్స్ ఉన్నాయి అని అంటే నీలో ఉన్న కార్టిలేజ్ డీజనరేట్ అయిపోయింది, అండ్ బరువు తగ్గడం కోసం వాళ్ళని మనం వాక్ చేయమన్నాం అనుకోండి, ఆల్రెడీ
అరిగిపోయిన ఉన్న కార్టిలేజ్ ఇంకా ఫర్దర్ అరిగిపోతుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ చేయకూడదు. వాకింగ్ బ్రిస్క్ వాక్ అడ్వైజబుల్ కాదు. ఓకే, నార్మల్ వాక్ చేయొచ్చు. నార్మల్ వాక్ చేయొచ్చు, మామూలుగా నడవచ్చు. అండ్ అలాంటి వాళ్ళకి నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ లైక్ యోగా ఆర్ స్ట్రెచెస్ కానివ్వండి, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటాము, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటాము, అలాంటి వాళ్ళకి అవి ఎక్కువ అడ్వైజబుల్. ఓకే, ఎస్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో వాకింగ్ అనేది ఎలా చేయాలి అనే దాని మీద చాలా చాలా డౌట్స్ ఉంటాయి. అంతేకాదు బీపీ ఉన్న వాళ్ళు ఎంతసేపు వాక్ చేయాలి, షుగర్ ఉన్న వాళ్ళు ఎంతసేపు వాక్ చేయాలి, సో వాకింగ్ ని మనం ఎక్సర్సైజ్ లాగా కన్సిడర్ చేయొచ్చా, ఇలా చెప్తూ ఉంటారు. క్యాలరీస్ బర్న్ అవుతాయా, ఇలాగా చాలా చాలా డౌట్స్ ఉంటాయి. అన్నిటిని క్లారిఫై చేశారు. సో వాకింగ్ ది బెస్ట్, డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజెస్. అవును. సో కానీ వాకింగ్ అనేది మీరు చెప్పిన పద్ధతిలో మాత్రమే చేయాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ చేయాలనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్కే. సో అలాంటి వాళ్ళు ఎలా వాక్ చేయాలి, ఎంత స్మూత్ గా వాక్ చేయాలని చాలా చక్కగా చెప్పారు మ్యామ్. సో అంతేకాదు పార్క్ లో వాక్ చేస్తే కనుక మనకు ఆ ప్లేస్ అనేది ఉంటుంది కాబట్టి గ్రీనరీ ఉంటుంది, ఎక్కువ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. వాకింగ్ చేస్తూ మనం కాన్షియస్ గా ఇన్హేల్ ఎక్సేల్ చేసినప్పుడు ఆ బెనిఫిట్ కూడా పొందుతాము. లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి మన బాడీలో. సో అండ్ ఆ ప్లేస్ లో ఉన్న అదే ఎక్సెస్ ఆర్ ఇంక్రీజ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ బెనిఫిట్ అనేది పొందుతాం. డి విటమిన్ డెఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది ఎర్లీ మార్నింగ్. అవును, ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6 to 7, 8, 9 మధ్యలో వాక్ చేస్తే గనక ఇన్ సన్ లైట్ డి విటమిన్ డెఫిషియన్సీ కూడా తగ్గుతుంది. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. వాకింగ్ అనేది అందరూ చేయాలని కోరుకున్నాము. సో అంతేకాదు ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ చేసేటప్పుడు మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాము. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే.